ఎగ్జామ్ వాయిదా కోరుతూ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ధర్నాలు చేసిన అభ్యర్థులు మంగళవారం సోషల్ మీడియా వేదికగా తమ బాధలు చెప్పుకున్నారు. డిఎస్సి ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేయండి అంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తమ బాధలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మీ కాళ్ళు మొక్కుతాం సార్, ఎగ్జామ్ వాయిదా వేయండి అంటూ బ్రతిమలాడుతున్నారు. తమ ఫ్యామిలీ ఎంతో నమ్మకం పెట్టుకుందని, ఆ నమ్మకం నిలబెట్టుకోకపోతే బతకలేము అంటూ ఓ మహిళా అభ్యర్థి కన్నీళ్లు పెట్టుకుంది. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, తమ నిరసనలకు పార్టీతో సంబంధం పెట్టొద్దని కోరారు డిఎస్సి అభ్యర్థులు. రేవంత్ రెడ్డి గారికి ముందుగా నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. నాకు 3 పిల్లలు ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, సీఎం రేవంత్ రెడ్డి గారికి ముందుగా నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. నాకు 3 పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ పిల్లల్ని చూసుకొని చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. టెట్కి డిఎస్సికి మధ్యలో టైం 20 డేసే ఉంది సార్. మీ కాలు మొక్కుతా సార్, మీకు దండం చేస్తా సార్, డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి సార్, మీ కాలు మొక్కుతా సార్. నా భర్త నా మీద నమ్మకం చాలా పెట్టుకున్నాడు. నమ్మకాన్ని మమ్మ చేస్తున్నాను అనిపిస్తుంది సార్, బతకాలనిపిస్తలేదు నాకు. ప్లీజ్ సార్, పోస్ట్ పోన్ చేయండి సార్, మీ కాలు మొక్కుతా. మా ప్రయత్నం చాలా చేస్తున్నాను కానీ మీరు అంతా టీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారని అంటున్నారు. అదేమి లేదు సార్, మా సొంత ప్రయత్నం చేస్తున్నాం సార్. మీ కాలు మొక్కుతా సార్, టీఎస్సీ పోస్ట్ పోన్ చేయండి సార్. నమస్కారం సార్. మాకు టెట్కు అండ్ డిఎస్సికి మధ్యలో చాలా తక్కువ సమయం ఉంది. అందులో కూడా హెచ్డబ్ల్యూ ఎగ్జామ్, డిఓ ఎగ్జామ్ అండ్ సీటెట్ ఎగ్జామ్, ఇవన్నిటి వల్ల మేము ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ చేయడానికి సమయం అనేది మాకు సరిపోవడం లేదు. మాకు సిలబస్ కూడా హెవీగా ఉంది. మా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళమైతే ఇంటర్మీడియట్ వరకు చదవాలి. అప్ టు సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు చదవాలి. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసి సెప్టెంబర్లో ఎగ్జామ్ పెడితే డిసెంబర్ లోపు రిక్రూట్మెంట్ అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో విద్యా వాలంటీర్ని గవర్నమెంట్ నియమించుకుంటే ఎటువంటి సమస్య రాదు. కాబట్టి దయచేసి ఎగ్జామ్ని కంపల్సరీగా సెప్టెంబర్లో పెట్టండి, పోస్ట్ పోన్ చేయాల్సిందే. మన రాష్ట్ర సీఎం అయిన రేవంత్ రెడ్డి గారికి తక్కువ అర్థం అవ్వడం కూడా జరుగుతుంది. ఇందులో ఏ పార్టీ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. కేవలం నిరుద్యోగులే తమ బాధను వ్యక్తపరచుకోవడానికి బయటకు వచ్చి ఇలా మాట్లాడదామని వచ్చి ఉన్నారు. కానీ పోలీసులేమో అది నిరసనలు లైక్ ధర్నాలు అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నారు. కనీసం మా బాధలు వినడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. బాగా చెప్పుకుందామన్నా కూడా వినే నాదుడే లేడు. ఇంకా మీడియా కూడా చాలా వరకు కరెక్ట్గా సమాచారం తెలుసుకోకుండా గ్రూప్ 2కి మరియు డిఎస్సికి లింక్ పెట్టడం జరుగుతుంది. అప్పుడు నిరుద్యోగుల వల్లనే నిరుద్యోగులను కలిసి మాట్లాడి గెలిచినామని వాళ్ళే చెప్పి ఉన్నారు. మరి అలాంటి నిరుద్యోగులే ఇప్పుడు కనీసం చర్చలకు రమ్మని అడుగుతుంటే కూడా కనీసం గవర్నమెంట్ మా వైపు కూడా చూడట్లేదు. ఇంకా వేరే పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయని నిందలు వేస్తున్నారు. మేము కోరుకుంటుంది పోస్ట్పోన్ మాత్రమే. పోస్ట్పోన్ ఇస్తే మాత్రం చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు ఈ ఎగ్జామ్ కోసం, దానికి ఒప్పుకుంటాం. కానీ ఇలా కంటిన్యూస్ ఎగ్జామ్స్ అండ్ డిఫరెంట్ సిలబస్ ఉండడం వల్ల అస్సలే టైం లేదు. సో ఆ టైం ఉంటే చదువుకొని మంచిగా రాస్తామని మేము మనవి చేసుకుంటున్నాము. అండ్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఇంకా ఎంతోమంది ఏడుస్తున్నారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్,